ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ ఇంట్లో పనిచేసిన పని మనుషులు వీళ్ళేనా? అవునత్తయ్య గారు, వీళ్ళేదో తప్పు చేశారని మందలించి వెళ్ళగొట్టారంట కదా. మందలించి కాదు, చేసిన తప్పుకి తగిన సన్మానమే చేసి వెళ్ళగొట్టాం. ఏయ్, మళ్ళీ ఎందుకొచ్చారు? వీళ్ళు చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తం చేసుకుని ఇక్కడే మళ్ళీ పనిచేస్తారంట. చేసిన తప్పులన్నీ పెద్ద మనసుతో మీరు క్షమిస్తారన్న ఆశతో వచ్చారత్తయ్య గారు. అవునమ్మా, ప్రీతి అమ్మగారికి మా పరిస్థితి చెప్పుకొని బాధపడితే, వద్దొద్దు బాధపడద్దు, ఈ కుటుంబం దేవాలయం, భక్తితో వేడుకుంటే ఎంతటి తప్పునైనా క్షమించి కరుణిస్తారు అంటూ మాకు ధైర్యాన్నిచ్చారమ్మగారు. ప్రీతి మేడం మాటిచ్చారు అంటే మీరు కూడా కాదు అనరని గంపెడు ఆశతో వచ్చామమ్మా. అంటే అత్తయ్య గారు, మీరు ఒప్పుకుంటారో లేదో అని తెలుసుకోకుండా పాపం వీళ్ళ దీనావస్థ చూసి మనసు చలించిపోయి మాటిచ్చేశాను. క్షమించండి అత్తయ్య. ఏంటి బెల్లం కొట్టిన రాయిలాగా అలా ఉండిపోయారు? చేసిన తప్పుని క్షమించి మళ్ళీ పనిలో పెట్టుకోండి అని మా అత్తయ్య గారు కాళ్ళు పట్టుకోండి. క్షమించి మళ్ళీ పనిలో పెట్టుకుంటారు. ఏందమ్మే చూస్తా ఉండవు? కాళ్ళ మీద పడితే ఈ ఇంట్లోకి ఆహ్వానం పలుకుతారంట. పద, వెళ్ళి పడదాము. పదమ్మే. అమ్మగారు, అమ్మగారు, మా తప్పుల్ని క్షమించండి అమ్మా. ఇక నుంచి మీ కాళ్ళ దగ్గరే బుద్ధిగా పడుంటామమ్మా. క్షమించండమ్మా, మమ్మల్ని క్షమించండి, క్షమించండి, క్షమించండమ్మా. ఏ కాంచన, కాళ్ళొదులు. లేదమ్మగారు, నేను వదలను. మీరు మమ్మల్ని క్షమించి మమ్మల్ని పనిలోకి పెట్టుకుంటేనే గాని మీ కాళ్ళని ఈడ్చిపెట్టను. క్షమించండి అమ్మా, క్షమించండి. అమ్మగారు, క్షమించండి అమ్మగారు. అత్తయ్య గారు, ప్రాధేయపడుతున్నారు కదా, ఈసారికి క్షమించేయండి. మళ్ళీ అలా ఏ తప్పు జరగనివా అంటున్నారు కదా. క్షమించండి అక్క. ఇంటి పెద్ద కోడలు మాటిచ్చింది. కాదని చెప్పడం మర్యాద కాదు. నీ ఇష్టం ఆనంద. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా కుటుంబంలో ఎవరు నిన్ను ఎందుకు అని అడగరు.